డోంట్ మూవ్. ఎవరే మీరు? ఏమిటిది? టేక్ దోస్ కరెన్సీ నోట్స్. ఆ డబ్బు తీసుకో. ఏమిటయ్యా ఈ దౌర్జన్యం? దౌర్జన్యం కాదు మేడం, వరకట్న దురాచార వ్యతిరేక నిఘా విభాగాన్ని ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసింది. అందులో నేను ఆఫీసర్ని, వీళ్ళిద్దరు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ అబ్బాయి మక్కెలు ఎరగొట్టడానికి. కట్నం తీసుకున్నందుకు మిమ్మల్ని జైలుకు పంపించడానికి. మేము కట్నం తీసుకున్న రుజువు ఏమిటి? మీరు కట్నం తీసుకుంటుండగా మేము తీసిన ఫోటోలు ఇదిగో ఈ కెమెరాలో ఉన్నాయి. ఇది కట్నం డబ్బుని గ్యారంటీ ఏమిటి? మీరు కట్నం తీసుకునే సమయంలో మాట్లాడిన అన్ని మాటలు ఇదిగో ఈ టేప్ రికార్డర్ లో రికార్డ్ అయినాయి. వేలు 5,000 కన్సెషన్ అత్తయ్యా. కట్నంలో కన్సెషన్ లేదు, ఉండదు. కట్నం అని గట్టిగా రాకు, పోలీసులు వింటారు. ఏం పోలీసులు వింటే నాకేమైనా భయమా? వాళ్ళు మాత్రం కట్నాలు తీసుకోవట్లేదా? కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాలు పెట్టేది. కట్నం అంతా తీసుకొస్తేనే నీ అక్క నా ఇంట్లో కాపురం చేయడం. బాబా పొరపాటు అయిపోయింది, క్షమించి విడిచిపెట్టండి ఆయన. వదలడానికి వీలేదు మేడం దుర్గమ్మ. మీరు సావిత్రి దగ్గర నుంచి న్యాయపరిస్థ కట్నం తీసుకోకుండా మీ కోడలు అంగీకరిస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్ కి? వెన్న ముద్ర పువ్వుల్లో విడి చూసుకుంటా. దా తల్లిదా, దమ్మా. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు మీరు సావిత్రి మీద చూపిస్తున్న ప్రేమ జీవితాంతం చూపించాలి. అలాగే. మీ మీద మాకు నమ్మకం కుదిరేంత వరకు, అంటే సుమారు 4 రోజుల పాటు మా వాళ్ళిద్దరు ఇక్కడే ఈ ఇంట్లోనే కాపురం ఉంటారు. ఇక్కడ మేము ఉన్నంత కాలం మాకు భోజనము పడక సర్వ సదుపాయాలు మీరే చెయ్యాలి. ఓరి నాయనో, కొండ నాలుగు బందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందని కాయన కట్నం పోగా ఇదెక్కడ దండ కట్నం. మాకు ఫ్రీ మీల్స్ పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీకు ఫ్రీ మీల్స్ జైల్లో పెట్టే ఏర్పాట్లు మేము చేస్తాం. దెయ్యమంటారా సంఖ్యలు? మారిపోయింది, అలా చేయదండి. నా తల్లి, నా తల్లి. చాలా సంతోషం. బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. శశిరేఖ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నేను నిర్వహిస్తున్న మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ కు మీరు జడ్జిగా ఒప్పుకున్నందుకు మా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. రాణాజీ, మీరు చీఫ్ గెస్ట్ గా వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎన్నికైన అందాల జంటకు లూమా ల్యాంప్స్ వారు తాత్కాలికంగా ఓ వజ్ర కిరీటాన్ని ప్రదానం చేస్తున్నారు. ఆ వజ్ర కిరీటాన్ని మనం ఎలా అయినా తస్కరించగలిగితే లక్షల రూపాయలు విలువ చేసే హెరాయిన్ మనకు వస్తుంది. ఎలా? ఈ ఫోటోలో ఉన్నవాడి పేరు జాన్సన్, విదేశీయుడు. అతనికి వజ్ర కిరీటం కావాలి, అతని దగ్గర ఉన్న హెరాయిన్ మనకు కావాలి. నువ్వు ఆ వజ్ర కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలి. ఎవరు మీరు? జాన్సన్ కంపెనీ ఏజెంటా? గుండీలు తీస్తున్నావేమిటి? ఏముంది అక్కడ? నేను అనాథ పేద ముష్టివాడిని సార్. తల్లిదండ్రి చిన్నప్పుడే చచ్చిపోయారు. వీధుల్లో అడుక్కుందామంటే కుక్కల గోల, లాఠీల బెడద. అందుకనే సరాసరి ఇళ్లలోకి వస్తే కీళ్లు విరిచేస్తారు. పో బయటికి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్మగ్లర్స్ అంటే బెగ్గర్స్ కూడా లోకువైపోయారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సంవత్సరం లూమా ల్యాంప్స్ వారు నిర్వహిస్తున్న ఈ జానపద నృత్య పోటీలో ఉత్తమ జంటగా ఎన్నికైన వారికి వజ్ర కిరీటం బహుకరించబడుతుంది. ఈ పోటీలో చాణిక్య శశిరేఖల్లో ఉత్తమ జంటగా జడ్జీలు నిర్ణయించారు. శ్రీ రాణా గారు ఉత్తమ జంటకి కిరీటం బహుమతి ప్రదానం చేస్తారు. రండి రాణా గారు. Johnson, you bring the cow. Yes, come on, quick, come on.
రంగా అనబడే నేను గత నెల 12వ తారీఖున మేజర్ నాగార్జున ఇంట్లోకి వెళ్ళాను. బెడ్రూమ్లో అతని బూట్లు కనిపించాయి. అతను బయటికి వెళ్ళిపోగానే ప్రాణ ప్రోత్సాహంతో బూట్లు తారుమారు చేసి వజ్రాలు దాచి ఉన్న అలాంటి బూట్లే మళ్ళీ ఆ ఇంట్లో పెట్టాను. ఇది నేను స్వయంగా ఇస్తున్న స్టేట్మెంట్. ఇందులో ఎవరి బలవంతం లేదు. సంతకం చెయ్యి. ఏమిటి చాణక్య నువ్వు చెప్పేది? రంగాను జాన్సన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, వజ్ర కిరీటంతో సహా. ఇక కోర్టులో మా నాన్న నిర్దోషని, నువ్వు దోషువని నిరూపించడమే మిగిలింది. ఈ రాణా అనాకాని మనిషి కాదు. మేజర్ నాగార్జున్ని కోర్టు గడప కూడా తొక్కనివ్వరు. పద్మశ్రీ అవార్డు ప్రకటించింది, కానీ నిజానికి ఇప్పుడు ఇవ్వాలరా నీకు అంతకంటే పెద్ద అవార్డు. మిత్రమా, నీ అతి మంచితనానికి తొందరపాటుతనం ప్లస్ కావడం వల్ల ఏమైందో చూడు. నీ మంచితనం మైనస్ అయిపోయి